ప్రతిరోజు మనం వింటాం సెన్సెక్స్ అప్, నిఫ్టీ డౌన్ అని. కానీ ఇండెక్స్ అంటే ఏంటో తెలీదు. సెన్సెక్స్ మరియు నిఫ్టీలో డిఫరెన్స్ ఏంటి? అండ్ ఈ వీడియోలో నేను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీరు బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ గురించి తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ వాట్ ఈజ్ షేర్ మార్కెట్, వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ ఇవన్నీ తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను వాట్ ఈజ్ షేర్ మార్కెట్ అని. సో, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఈ వీడియో చూసాక మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, లెట్స్ స్టార్ట్ ఇంటు ద వీడియో. ఇన్ ఇండియా వి హావ్ 2 మేజర్ స్టాక్ ఎక్స్‌చేంజెస్. ముందుగా స్టాక్ ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? స్టాక్ ఎక్స్‌చేంజ్ అంటే ఒక ప్లాట్‌ఫార్మ్ ఆర్ ఎల్స్ ఒక ప్లేస్. మన షేర్స్ అన్నీ ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయి అని తెలుసుకోనికి ఒక ప్లాట్‌ఫార్మ్ అంతే. దీన్నే మనం స్టాక్ ఎక్స్‌చేంజ్ అంటాం. మనకు 2 స్టాక్ ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. బీఎస్‌సీ అండ్ ఎన్ఎస్‌సీ. బీఎస్‌సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్. ఎన్ఎస్‌సీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. బోత్ మనకు బీఎస్‌సీ అండ్ ఎన్ఎస్‌సీ 2 సెబీ రెగ్యులేటెడే ఉంటాయి. వాట్ ఈస్ సెబీ? సెబీ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం మనం. వాట్ ఈస్ సెబీ? సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే ఇది ఒక బోర్డ్. ఏదైనా ముందుకి ఒక పాస్ చేయాలి అంటే ఒక బోర్డ్ డిసైడ్ చేస్తుంది. సో, సేమ్ అలాగే కానీ స్టాక్ మార్కెట్‌కి మనకు సెబీ అలాగా. అండ్ ఇది ఓన్లీ స్టాక్ ఎక్స్‌చేంజెస్ అని కాదు. ఇది అన్ని దాన్లకి. బ్రోకరేజ్ గానీ, స్టాక్ ఎక్స్‌చేంజెస్ గానీ, ఏదైనా గానీ అన్నీ సెబీ రెగ్యులేటెడే ఉంటాయి. సో, సెబీ అనేది 1992లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇది మెయిన్‌గా ఎందుకు అంటే టు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ మనీ, రెగ్యులేటింగ్ బ్రోకరేజెస్ అంటే మనకు డీమ్యాట్ అకౌంట్స్ అండ్ స్టాక్ ఎక్స్‌చేంజెస్ లైక్ బీఎస్‌సీ అండ్ ఎన్ఎస్‌సీ. దేనికి అంటే టు ప్రివెంట్ ఫ్రాడ్స్. కొన్ని చాలా మోసాలు చూస్తుంటాం మనం. న్యూస్‌లో చూస్తుంటాం గదా! ఈ కంపెనీ దివాలా తీసింది. ఈ కంపెనీ ఇన్ని కోట్లు ఫేక్‌గా పెట్టి స్టాక్ మార్కెట్‌కొచ్చింది. తర్వాత క్వార్టర్స్ మనకు లాసే జనరేట్ చేస్తుంది అవన్నీ. అవన్నీ కొంతమంది కొన్ని కంపెనీస్ ఫేక్ ప్రాఫిట్స్, ఫేక్ రెవెన్యూస్, ఫేక్ సేల్స్ అన్నీ చూపించుకొని వచ్చేస్తాయి. సో, అలా కూడా జరుగుతుంది. అవన్నీ సెబీ బయటికి తీసుకొస్తుంది. అది అది సెకండరీ. మెయిన్‌గా సెబీ అంటే ఏంటో ఇది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ ఇట్స్ మెయిన్ గోల్ వచ్చేసి విచ్ కంట్రోల్స్ అండ్ మానిటర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని ఇది మానిటర్ చేస్తుంది అండ్ కంట్రోల్ చేస్తుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నేను ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఈజీగా అర్థమవుతుంది. థింక్ ఆఫ్ సెబీ యాస్ ఎ ట్రాఫిక్ పోలీస్. అంటే సెబీ ట్రాఫిక్ పోలీస్ అనుకోండి. స్టాక్ మార్కెట్ రోడ్స్ అనుకోండి. ఓకే. స్టాక్ మార్కెట్స్ రోడ్స్ అనుకోండి. ఇన్వెస్టర్స్ అంటే డ్రైవర్స్ అనుకోండి. ఎవరైనా బండి నడుపుతుంటారు కదా! కార్స్, వెహికల్ ఎవరైనా సరే ఇన్వెస్టర్స్, డ్రైవర్స్ అనుకోండి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం సెబీ పోలీస్ అనుకున్నాం కదా! పోలీస్ అంటే వి హూ ఎన్ష్యూర్స్ రూల్స్. అంటే పోలీసోళ్ళు కొన్ని రూల్స్ పెడతారు కదా! లైక్ హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకుంటే ఫైన్ ఏస్తాం. ఆపేస్తారు కదా! మనకు రోడ్ మీద. సేమ్ అలాగే వితౌట్ సెబీ ద మార్కెట్ వుడ్ బి అన్‌సేఫ్. అంటే పోలీసులు లేకుంటే మనం ఏం చేస్తాం రోడ్ మీద? ఇష్టానుసారం ఎళ్తాం. హెల్మెట్స్ వాడకుండా లైక్ సిగ్నల్స్ జంప్ చేస్తాం. ఓవర్ స్పీడ్ ఎళ్తాం. త్రిబుల్ రైడ్ ఎళ్తాం. అంటే ఇష్టానుసారంగా ఎళ్తాం గదా! లైక్ రోడ్స్ మీద ఒకవేళ మనకు పోలీసులు లేకుంటే, ఎవరు క్వెషన్ చేయకుంటే మనం పాటించం గదా! సో, సేమ్ స్టాక్ మార్కెట్ కూడా సెబీ అలాగా. సెబీ లేకుంటే ఏమవుతదంటే ఫుల్ స్కామ్స్ జరుగుతాయి. ఒరిజినల్ ప్రమోటర్స్ ఎవరు, ఫేక్ ప్రమోటర్స్ అండ్ కంపెనీస్ గూడా అవి. మంచి కంపెనీసా? లేదంటే ఫేక్‌గా జనరేట్ చేసే కంపెనీసా? ఇవన్నీ మనకేం తెలీదు. సో, ఇవన్నీ హ్యాండిల్ చేసేది సెబీ. సెబీ అంటే ఇది. ఇప్పుడు మీకు అర్థమైందా? సో, ఇప్పుడు మనం బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ గురించి మాట్లాడతాం. బీఎస్సీ. బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌ని మనం బీఎస్సీ అంటాం. ఇది ఇయర్ 1875లో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ ఎన్ఎస్సీ. ఎన్ఎస్సీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. ఇది ఇయర్ 1992లో ఎస్టాబ్లిష్ అయింది. మనం బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ అనే పేర్లు చాలా వరకు మనం మెయిన్‌లీ న్యూస్ ఛానెల్స్‌లో వింటాం. ఎందుకంటే మనకు ఈవినింగ్ ఈటీవీస్‌లో న్యూస్ వస్తది. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఈరోజు మార్కెట్ రిజల్ట్స్ ఏంటి? మార్కెట్ న్యూస్ ఏంటి? మార్కెట్ అప్డేట్స్ ఏంటి? అని ఇవి చూసే ఉంటారు మీరు. సో, అన్నిటికన్నా ముందు మనం ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. బీఎస్సీ, ఎన్ఎస్సీ అంటే తెలుసుకున్నాం కదా! బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. నెక్స్ట్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఇది ఒక మెజర్‌మెంట్ టూల్. ఇండెక్స్ అంటే స్టాక్ మార్కెట్‌లో టాప్ కంపెనీస్ పర్ఫార్మెన్స్‌ని ఒక దగ్గర ట్రాక్ చేసే మీటర్.
అర్థమైందా? ఒక మీటర్ లాంటిది. మనం టాప్ కంపెనీస్ అన్ని పర్ఫార్మెన్స్ అంటే ఆ స్టాక్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తుందో అని ఒక మెజర్ చేస్తాం కదా! దాన్నే మనం ఇండెక్స్ అంటాం. అందుకే ఇక్కడ చెప్పాను కదా! ఇండెక్స్ ఇస్ ఎ మెజర్‌మెంట్ టూల్. సేమ్ యాజ్ యూ థింక్ యాజ్ థర్మామీటర్. మనకు ఫీవర్ వస్తే మనం థర్మామీటర్‌తో మెజర్ చేసుకుంటాం కదా! లైక్ మన బాడీ టెంపరేచర్ ఎట్లుందని. సో, సేమ్ మనకి ఇండెక్స్ కూడా అలాగే అలాగే వర్క్ అవుతది. ఇప్పుడు అర్థమైందా? అండ్ వై ఇండెక్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇండెక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఓవరాల్ మార్కెట్ సిట్యుయేషన్ గురించి తెలుసుకోవడం కోసం ఇవి పక్కా మనం యూజ్ చేస్తాం. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ కూడా మోస్ట్‌లీ ఇండెక్స్ మీదనే బేస్ అయ్యి ఉంటాయి. సో, ఇండెక్స్ అంటే ఏంటో అర్థమైందనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. అన్ ఇండెక్స్ షోస్ ద హెల్త్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఆర్ పర్ఫార్మింగ్. అంటే అది ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, టాప్ కంపెనీస్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మనం ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం. కట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగినర్స్‌కి సేఫ్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా మీకు అర్థం కాలేదంటే ఇఫ్ ఇండెక్స్ గోస్ అప్ వి క్యాన్ సే మార్కెట్ ఈస్ డూయింగ్ వెల్. అంటే ఇండెక్స్ పెరిగిందనుకో మనం ఈజీగా చెప్పొచ్చు మార్కెట్ కొంచెం మంచిగా పర్ఫార్మ్ చేస్తుందని. ఒకవేళ ఇండెక్స్ గోస్ డౌన్ ద మార్కెట్ ఈస్ వీక్. అంటే ఇండెక్స్ కిందికి పడుతుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ మార్కెట్ పడిపోతుంది అండ్ మార్కెట్ వీక్‌గా ఉంది అని ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు బీఎస్సీకి మనకు మెయిన్ ఇండెక్స్ వచ్చేసి సెన్సెక్స్. సెన్సెక్స్ మనం సెన్సిటివ్ ఇండెక్స్ అని కూడా పిలుస్తాము. అండ్ ఎన్ఎస్సికి నిఫ్టీ 50 అది నేషనల్ 50 ఇండెక్స్. సో, ఈ రెండిటికి ఇండెక్స్‌లు ఇవి. సెన్సెక్స్‌లో మనకు 30 కంపెనీస్ ఉంటాయి. అంటే 30 టాప్ కంపెనీస్ ఉంటాయి బీఎస్సీలో. ఎన్ఎస్సిలో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. అంటే నిఫ్టీ 50 అంటాం కదా! సో, 50 కంపెనీస్ ఉంటాయి. టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంగా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెన్సెక్స్‌కి, నిఫ్టీ 50కి మెయిన్ డిఫరెన్స్ అండ్ స్టాక్స్ కూడా చూపియనీకి ట్రై చేస్తాను. 30 కంపెనీస్ బీఎస్సీ అని చెప్పాను కదా! ఆ 30 కంపెనీస్ ఏవి అని మీకు క్లియర్‌గా చూపిస్తాను. నిఫ్టీ 50లో 50 కంపెనీస్ ఏవి, టాప్ 50 కంపెనీస్ ఏవి అని నేను క్లియర్‌గా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో, ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్పాను కదా! ఈ సెబీ అంటే ఏంటి? బీఎస్సీ, ఎన్ఎస్సీ అంటే ఏంటి? ఇండెక్స్ అంటే ఏంటి? బీఎస్సీకి ఇండెక్స్ ఏంటి? ఎన్ఎస్సీకి ఇండెక్స్ ఏంటి? ఇవన్నీ మనం క్లియర్‌గా తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్‌గా మీకు సెన్సెక్స్‌కి, నిఫ్టీ 50కి డిఫరెన్స్ ఏంటో అండ్ ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి? ఏది ఇన్వెస్ట్ చేస్తే మనకు బెస్ట్? అండ్ సెన్సెక్స్‌లో 30 కంపెనీస్ అని చెప్పాను కదా! ఆ 30 కంపెనీస్ ఏంటివని కూడా చూపిస్తాను. నిఫ్టీ 50లో 50 కంపెనీస్ అని చెప్పాను కదా! ఆ 50 కంపెనీస్ చూపిస్తాను. ఇవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైతే ఈ ఛానెల్‌కి కొత్తగా వచ్చారో దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ గురించి తెలియకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ నాకొక డౌట్ ఏంటంటే చాలామంది మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూస్తున్నారు కానీ ఎందుకో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేనిక్కడ మంచి నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు. మంచి బేసిక్ ఎగ్జాంపుల్స్‌తో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇక్కడ వచ్చి నేర్చుకోండి. నేనేం డబ్బులు అడగట్లేదు కదా! ఫ్రీగానే నేర్పిస్తున్నాను. ఫ్రీగానే నేర్చుకోండి. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్. థాంక్ యూ.